హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్తో మీ నరేష్ మీ ముందుకు వచ్చేసాడు. అయితే సాటర్డే సండే రెండు ఎపిసోడ్ల కోసం ఒకేసారి మాట్లాడదాం. సో ముందు సండేతో మాట్లాడిన తర్వాత సాటర్డే ఎపిసోడ్ పెద్దగా ఏం లేదు కాబట్టి సాటర్డే తర్వాత మాట్లాడదాం. సో సండే మనందరికీ తెలుసు గ్రాండ్ 2.0 లాంచ్ కాబోతుంది. రీలోడ్ ఈవెంట్ అని చెప్పేసి 8 వైల్డ్ కార్డ్ అట్ ఏ టైం షోలోకి తీసుకొస్తున్నారు. సో యూ నోస్ ఎవ్రీథింగ్ రైట్. సో మరి ఆ వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళ హౌస్లోకి ఎంటర్ అయిపోయారు, గేమ్స్ కూడా ఆడేశారు, గెలిచేశారు, చాలా జరిగిపోయి. బట్ సస్పెన్స్ ఉండాలి కాబట్టి సరే స్లోగానే రివీల్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి హరితేజ గారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. తర్వాత రోహిణి అండ్ తర్వాత ముఖ్య అవినాష్, తర్వాత గంగావ, దాని తర్వాత మెహబూబ్ అండ్ గౌతమ్ కృష్ణ, నైని పవని అండ్ టేస్ట్ తేజ వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే, ఫెంటాస్టిక్. మరి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు 2 క్లాస్ అవుతాయి కదా, వాళ్ళు ఉన్న వాళ్ళు ఒకటి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకటి. మరి వాళ్ళకు పేర్లు పెట్టుకోవాలి కదా, పెట్టేసుకుందాం. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళకి రాయల్ క్లాన్ అని, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి హౌస్మేట్స్కి సింపుల్ ఓజీ క్లాన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. మరి వాళ్ళకు ఒక అస్తిత్వం ఉండాలి కదా, వాళ్ళు మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఉండాలి, బెడ్ ఉండాలి కదా. సో దానికి కొన్ని గేమ్స్ పెట్టాలి కదా, గేమ్స్ కూడా పెట్టారు. 3 గేమ్స్ పెట్టారు బిగ్ బాస్ హౌస్లో. 3 గేమ్స్ పెడితే మరి ఎవరు గెలిచారబ్బా అంటే 2 గేమ్స్ రాయల్ క్లాన్ వాళ్ళు గెలిచారు, ఒక గేమ్ వచ్చేసి మన ఓల్డ్ క్లాన్ ఓజీ వాళ్ళు గెలిచారనమాట. సరే, సో వాళ్ళకి బిగ్ బాస్ ఏం చేస్తాడు, ఫస్ట్ 2 గేమ్స్ గెలిచినటువంటి రాయల్ క్లాన్ వాళ్ళకి ఒకటి బెడ్ ఫెసిలిటీతో పాటు రేషన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాడు. అంతేకాదండి, ఒక చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారంటే వాళ్ళకి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశం కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. అది మీరు ఎపిసోడ్లో చూడాలి, ఎందుకంటే 99.9% కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ వీక్ తీసేరు. సో వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా లభిస్తుంది. అది ఓకే, ఫెంటాస్టిక్. సో మంచి మంచి అప్డేట్స్ అయిపోయినాయి. వాళ్ళు మరి సండే ఎపిసోడ్ జరగబోతుంది, మరి స్టేజ్ మీదకి ఎవరు రాబోతున్నారు అనే చిన్న డౌట్ ఉంటుంది. ఎస్, అది కూడా చెప్తాను. సో సండే ఎపిసోడ్లో మనకి స్టేజ్ మీదకి సెలబ్రిటీస్ రాబోతున్నారు. అది జనక అయితే గనక టీం, దాంతోపాటు మానాన్ సూపర్ హీరో టీం, దాంతోపాటు శ్రీ విష్ణు నటించినటువంటి స్వాగ్ టీం, ఈ 3 టీమ్స్ వాళ్ళు అంటే ఆ సినిమా టీం వాళ్ళు రాబోతున్నారు. సో ఎవరెవరు రాబోతున్నారు అబ్బా అంటే సుధీర్ బాబు అండ్ అనంత శ్రీరాము, షియాజీ షిండే, దిల్ రాజు గారు అండ్ దక్ష నాగర్ గారు అండ్ రీతు వర్మ అండ్ సుహాస్ అండ్ ఆ సినిమా ఎవరు మన జనకైతే కనుక సినిమా హీరోయిన్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్, ఇది జరిగింది మొత్తంగా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఎలా అయిపోయింది అబ్బా అంటే మనకి మీరు మగధీర సినిమా చూస్తుంటే కనుక మహారాజా మనకు అష్టగ్రహ కూటమి మీద జరగబోతుంది, మన రాజ్యానికి ఏదో కీడు సంభవించబోతుంది అన్న సీన్ గుర్తుందా? అట్లా ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో 8 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు ఇంకో 8 మెంబర్స్ రాబోతున్నారు. సో వచ్చేసారనుకోండి, బట్ సో 8 వర్సెస్ 8 గట్టిగా ఉండబోతుంది, టైట్గా ఫైట్. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ అనేది. బట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటెస్టెంట్స్ వర్సెస్ కొత్త కంటెస్టెంట్స్. కొత్త వాళ్ళైనా వాళ్ళు పాత వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా ఫ్యాన్ బేస్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు 24/7 కూడా మనకు కొంచెం లైవ్ బోర్ కొట్టకుండా ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు కామెడీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మనకి టేస్ట్ తేజ ఉన్నాడు, అక్కడ హరితేజ ఉంది, దాంతోపాటు ముఖ్య అవినాష్ ఉన్నాడు. సో కామెడీకి మళ్ళీ మధ్య మధ్యలో గంగాబా కూడా 1 or 2 వీక్స్ ఎంటర్టైన్ చేస్తుంది. సో అంటే గేమ్స్ ఆడకపోయినా ఎంటర్టైన్మెంట్ యూజ్ అవుతాయి కాబట్టి ఆ మాటలు అవి. సో ఈ రకంగా మనకి 24/7 బోర్ అయితే కొట్టదబ్బా ఫర్ ష్యూర్. ఆటలు పాటలు అంటావా, ఆటలు సంగతి ఆడడానికి ఆల్రెడీ మెహబూబ్ లాంటి బాడీ బిల్డర్ ఉన్నాడు, అక్కడనేమో నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు. సో ఇటు గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ఎటు ప్రకారంగా చూసినా కూడా గ్లామర్కి కూడా మనకి నయని పవన్ ఉంది, అటు యష్మి ఉంది, ప్రేరణ ఉంది. సో గ్లామర్కి గ్లామర్, ఆటకు ఆట, కామెడీకి కామెడీ, అన్ని కోణాల్లో ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక బ్యాలెన్స్డ్ కంటెస్టెంట్స్ అయితే ఉందని అనిపిస్తుంది. ఒక గంగవ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం 2 వాళ్ళ కోసం ఎన్టీఆర్పీ కోసం తీసుకొచ్చిన తప్ప మిగతా వాళ్ళందరూ ఎక్సెప్ట్ గంగగాని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ డి అంటే డి అని కొట్టుకుంది. ఇంకెవరు పడితే అంటే అసలు ఇంకా ముంగటే కనుక చూసడాలు ఏం లేవు. డి అంటే కొట్టేసుకుందాం అంతే అన్నట్టే ఉంటుందని నేను అనుకుంటున్నా. సో డెఫినెట్గా సూపర్ ఉండబోతుంది సీజన్ అయితే. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఆల్రెడీ 35 రోజులు ఏమో గడిచింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ అంతా ఎవ్రీథింగ్ ఫెంటాబులస్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్స్ సీ. సరే సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు ఏం చేస్తారబ్బా అంటే కొండంత వెల్కన్ బటన్ లాంటివి ఉంటుంది, ఆయన చేసేదే ఉండదు. మన సాటర్డే వస్తే నాగార్జున అడిగేస్తారేమో అనుకుంటే ఆయన మీరు మీదే కడుక్కోరు, నేను జస్ట్ పర్యవేక్షణ మాత్రమే చేస్తానంటే ఉంటుంది. సరే అయ్యాలో కూడా అదే జరిగింది. సరే సాటర్డే ఎపిసోడ్ మన ఎపిసోడ్ నెంబర్ 35 డే 34 సాటర్డే ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. సో సండే జరిగేది ఆల్రెడీ చెప్పేస్తాను కాబట్టి అప్డేట్స్. సో సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు ఏం చేస్తారంటే, మీరు అరుణాచలం సినిమా ఎంతమంది చూస్తారన్న తెలియదు కానీ అరుణాచలం కదా రజనీకాంత్ తీసింది, అరుణాచలం సినిమా. అరుణాచలం సినిమాలో రజనీకాంత్కి 3,000 కోట్లు ఉన్నాయని తెలిసినప్పుడు వాళ్ళ నాన్న ఒక వీడియో పెట్టేసి చెప్తారు కదా, ప్రాతనంతో నువ్వు సిగరెట్ తాగుతూ కూర్చోరు ఒక రూమ్లో, తర్వాత నీకు సిగరెట్లు సిగరెట్లా చుట్టాలంటే ఏదో సిగరెట్ తాగితే నీకు సిగరెట్ విరక్తి కలుగుతుంది అన్నట్టు. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే నాగార్జున గారు మణికంఠన్ హౌస్లోకి పిలిచారు. ఫస్టే పిలిచి పెద్ద టిష్యూ బాక్స్ పెద్ద అన్ని పెట్టేసి నీకు నచ్చినంతసేపు ఏడు, ఈ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏడవద్దు, సేమ్ అరుణాచలం కాన్సెప్టే అనమాట. ఆడనేమో ఆయనకు డబ్బులు ఇచ్చి
సిగరెట్ ఇచ్చేసి తాగు 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 మళ్ళీ జీవితంలో ముట్టకుండా నీకు నచ్చినంతసేపు తాగమంటే ఆయన ఒక రోజు మొత్తం తాగిన తర్వాత నేను ఇక తాగని చెప్పి వదిలేసినట్టు ఇక్కడ కూడా నీకు నచ్చినంతసేపు ఏడు మళ్ళీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఏడవద్దు అని చెప్పేసరికి నాకు సిచ్యువేషన్ ఎప్పుడు పడితే అప్పుడు రాదండి, మీరు ఫోర్స్ఫుల్గా చెప్తే రాదండి అంటాడు. మీకు సిచ్యువేషన్ చెప్పాలి కదా, సరే ఇప్పుడు మీ ప్రియ నిన్ను గెట్ అవుట్ అని వదిలేసింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తావు? మీరు అలా అంటే అలా అనిందా, అయితే నేను ఏడుస్తాను చెప్పేసి ఏడుస్తా చేసి అలా కొంచెం కామెడీ బాగా అనిపించింది. అయితే నాగార్జున గారు మనకన్నా చాలా పాయింట్స్ అడగాలి, నైట్ మంచి కోటింగ్ ఇచ్చారని చెప్పేసి గట్టిగానే ఇచ్చారు. ఎందుకంటే ఎంతసేపు వాడు ఏమైపోతాడు వీడియో అంటే హౌస్లో ఇప్పుడు 10 మంది ఉంటే 10 లేదు 9 8 అయితే తీసుకో, ఆ హౌస్లో 10 మంది ఉంటే అందరి ప్రాబ్లమ్స్ వదిలేసి నా ప్రాబ్లమే తోపు, నేనే బాధపడుతున్నా, అందరు నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేయాలి, నా దగ్గరికి రావాలి. మళ్ళీ ఏమనంటే కరెక్ట్ పాయింట్కి వచ్చేసరికి మీరు నన్ను కార్నర్ చేస్తారు, నువ్వు నన్ను ఇది చేస్తావు, నువ్వు నాకు అన్యాయం చేస్తావు, నువ్వు నాకు ఇది చేస్తావు అని చెప్పేసి మళ్ళీ అందరి మీద ఇది రోత. మనమే చేస్తాం అన్నీ, మళ్ళీ మనమే ఎదుటి మీద నిందలేస్తాం. ఈయన పాయింట్ ఎవరికి అర్థం కాదు ప్రపంచంలో, ఈయనకి కరెక్ట్ అనుకుంటాడు, మళ్ళీ అందరూ ఈయన కన్సల్ట్ చేసే వాళ్ళు కన్సల్ట్ చేసిన సరే మళ్ళీ ఎదుటి మీద మళ్ళీ సేమ్, నువ్వు నన్ను కార్నర్ చేస్తావా, నువ్వు నాకు గేమ్ ఛాన్స్ చేయలేదు, నువ్వు నాకు అది చేయలేదు, నువ్వు నాకు ఇది చేయలేదు. సీత చెప్పింది, విష్ణుప్రియ చెప్పింది, హౌస్ మొత్తం అదే ఫీల్ అవుతారు. మన నాయనకి కూడా చెప్పింది, ఎవరు చెప్పినా అదే. ఇవాళ కూడా సేమ్. సరే నాగార్జున గారు అదే చెప్పింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ప్రతి దానికి నువ్వే కారణం అయిపోయి ఎందుకు ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి గట్టిగా క్లాస్ తీసుకున్నావు. అదే మొత్తంగా నీ ఇప్పటి నుంచి అవసరం నీ దగ్గర నీతో పాటు ఒక టిష్యూ పేపర్ ఉంటుంది, నీకు ఎప్పుడు ఏడవాలనిపించిన ఆ టిష్యూ పేపర్ గుర్తు తీసుకొని ఏడ్చుడు మానే అని చెప్పింది, గట్టిగా చెప్పింది టెక్నికల్గా చెప్పాలంటే. అది దాంతోపాటు కొన్ని విషయాలు కూడా అడిగి నీకు వేరే విషయాల్లో నీకు ఇప్పుడు నువ్వు లాస్ట్ వీక్ 9 కన్నా నామినేషన్ ఏం చేస్తావు, బెడ్ మీద ఉంటుంది ఎక్కువ అని చెప్పి నామినేట్ చేస్తావు. మరి నువ్వు ఈ వారం చేసింది ఏంటి, నువ్వు కూడా అదే చేస్తావు కదా, చీఫ్ సెలక్షన్ జరుగుతుంటే నువ్వు బెడ్ మీద పడుకున్నావు ఎందుకు? కరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి సీత బాడీ లాంగ్వేజ్ కోసం మాట్లాడావా అనేది దాని గురించి కూడా క్వశ్చన్ చేసింది నాగార్జున గారు. సీత చెప్పినప్పుడు నీకు హార్టింగ్ అనిపిస్తుంది కానీ నువ్వు అక్కడికి ఎక్కువ రియాక్ట్ అయిపోతావు. తర్వాత అంటే ఆమె చెప్పింది ఎక్కిరించాలనే ఉద్దేశంతో చెప్పలేదు, అట్లా అనిపించుండొచ్చు ఆయన కానీ ఎక్కిరించాలనే ఉద్దేశంతో చెప్పలేదు, దానికోసం కూడా మాట్లాడి నాగార్జున గారు. దాంతోపాటు మీకు చెప్పిన పాయింట్ ఇది సీత చెప్పిన పాయింట్, ఈయననేమో ఏదైనా చెప్తే ఆయన చేసే తప్పులకేమో సారీ అంటే మనం సపోర్ట్ చేస్తేనేమో సైలెంట్గా ఉంటుంది, అది మనం ఏదైనా చిన్నది ఏదైనా అయితే కనుక అది మనకు ఇచ్చే అవమానం అనేది గట్టిగా లౌడ్లో చెప్తుంటాడు సార్ అని చెప్పేసి లౌడ్లో మనల్ని అవమానించి సారీ మాత్రం చాలా సైలెంట్గా చెప్తారని చెప్పి మంచి పాయింట్ చెప్పింది. మన కూడా చెప్పింది, ఇలా కూడా అదే పాయింట్ చెప్పింది నాగార్జున గారికి అర్థమయ్యేటట్టు. సో అది జరిగింది. ఫైనల్గా మొత్తానికి బిగ్ బాస్ గారు నాగమణికంట పేరు అయితే పెట్టాడు, అది ఏంటంటే మణికంఠ బదులు మెనీ పర్సనాలిటీస్ మెనీ కంట అని పెట్టడం జరిగిందనమాట. సరే అది పక్కన పెట్టేస్తే మణికంఠ టాపిక్ పక్కన పెడితే ఆయనకు మించి నాగార్జున గారు ఎవరిని ఏం పొగలేరు. యష్మికి కొంచెం స్పేస్ ఇచ్చినట్టు అనిపించింది, తన లెటర్ అనుకోకుండా కనిపించింది, ఆ లెటర్ కోసం మాట్లాడుతూ ఆమెకు కొన్ని వర్డ్స్ చెప్పడం జరిగిందనమాట. అది ఇంటి నుంచి వచ్చిన లెటర్ అని చెప్పేసి సో ప్రౌడ్ ఆఫ్ యూ అని, దాంతోపాటు వీఆర్ ఇంకేటో 2 పదాలు చెప్పాడు అబ్బా, ఆ 2 పదాలు అయితే చెప్పడం జరిగింది ఇది యష్మితో మాట్లాడిన సందర్భంలో. యూఆర్ అంటే వాళ్ళ నాన్న రాసినట్టుగా మాట్లాడుతూ అమ్ము అని పిలిచిండు, దాంతోపాటు వారియర్ అని చెప్పిండు, యూఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి సో ఆమె కొంచెం బూస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిండు. విష్ణుప్రియ మాత్రం చిన్న పిల్లలకి వేవ్ చేస్తుంది నాగార్జున సార్ ముంగట, అది కాకపోతే ఫన్గా నడుస్తుంది కాబట్టి పర్లేదు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే ఏది చేసినా చేయకపోయాను కానీ గేమ్ కనిపించట్లేదు ఆమె. ఈ ఫన్ నేను ఐ డూ హ్యాపీ, నాకు మంచిగానే అనిపిస్తుంది, ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు. యాజ్ ఏ కామన్ ఆడియన్స్ చూసినప్పుడు పర్లేదు, కామన్ ఫన్ బాగుంది, పెద్ద తప్పడానికి ఏముంది, సో తప్పడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే పాయింట్ గేమ్లో కనిపించట్లేదు ఆమె, ఈ ఫన్ మాత్రం చేస్తుంది, గేమ్లో కూడా కనిపించాలి కదా, వేర్ ఇస్ ద గేమ్ మిస్ అవుతుందని బాధ. ఓకే ఫైనల్గా ఇంకోటి ఈ వారం ఎలిమినేట్ అయిపోయినటువంటి మన మిడ్ వీక్ వెళ్ళిపోయినటువంటి ఆదిత్యం గారు స్టేజ్ పైకి వచ్చారు. సో స్టేజ్ పైకి వచ్చి ఆయన కూడా నాగార్జున గారు ఏ విజయం చూపించారు, అదంతా అయిపోయిన తర్వాత మీ హౌస్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరికి హగ్ ఇస్తావు ఎవరికి పంచిస్తావు అన్నప్పుడు ఆయన హగ్ వచ్చేసి నబీల్కి ఇచ్చిండు, ఎందుకంటే నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు అని చెప్పింది. సో వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అండ్ పృథ్వీకి కూడా హగ్ ఇచ్చిండు, అది ఎంత ఏం చెప్పిందంటే నీ దగ్గర చాలా మంచి క్వాలిటీస్ నువ్వు డే బై డే చాలా ఇంప్రూవ్ అయ్యని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ విష్ణుప్రియకేమో యు ఆర్ ఏ ప్యూర్ హార్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో యు ఆర్ లైక్ ఫ్లోయింగ్ ఏ రివర్ అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ ప్రేరణకు వచ్చేసి నువ్వు చాలా హార్డ్ వర్క్ అమ్మాయివి, దాంతోపాటు చాలా కమిటెడ్ అండ్ గెలవాలని చాలా జీలు ఉందని చెప్పి చెప్పారు. అండ్ నెక్స్ట్ హగ్ ఇచ్చింది ఎవరికి అబ్బా అంటే నిఖిల్కి ఇచ్చాడు, ఎందుకంటే 20 years బ్యాక్ నేను ఎలా ఉన్నానో నీలో నేను నన్ను అలా చూసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాడు. సో దట్స్ గ్రేట్. అంటే కూల్ కంపోజ్ నేచర్, కొంచెం అంటే ఇద్దరు సిమిలారిటీస్ ఉండొచ్చేమో, ఆయన తను అలా చూసుకున్నాడు అంటే గొప్ప విషయం కదా. సరే నెక్స్ట్ వచ్చేసి పంచ్ వచ్చేసి యష్మికి ఇచ్చాడు, ఎందుకంటే నామినేషన్స్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడమని, అండ్ కొన్నిసార్లు బయాస్డ్గా ఉంటామని, ఎవరితో బయాస్డ్గా ఉంటామన్నప్పుడు ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో బయాస్డ్గా ఉంటామని చెప్పిండు. ఓకే గ్రేట్. నెక్స్ట్ సీతాకి ఇచ్చిండు ఏది పంచ్, అదేంటంటే గేమ్ ప్రిపరేషన్లో కొంచెం రియల్ సీత మిస్ అయిపోతుంది, సో అది బయటది అని చెప్పిండు.
నైనికకు వచ్చేసరికి ఇంకా గట్టిగా ఆడాలమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. సో మణికంఠకు వచ్చేసి ఈ గొడవలు కొట్లాట లేకుండా నీ ఏ గేమ్ ఏంటో జనాలు నేను ఎందుకు ఆ హౌస్లో ఉంచుతారు, దానికోసం ఫైట్ చేయరా స్వామి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఇది నాగార్జున గారు మాట్లాడింది. ఇది కాకుండా నాగార్జున గారు చెప్పింది అబ్బాయి ఏంటంటే నైనిక సరిగ్గా గేమ్ ఆడలేదు, మణికంఠ గేమ్ ఆడలేదు అని మాత్రమే చెప్పింది. మిగతా వాళ్ళందరూ ఆడుతున్నట్టే లెక్క, అంతకుమించి ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఎస్, అందుకంటే ఆడన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు హౌస్ మేట్స్కి కొన్ని గొడవలు పెట్టే ప్రయత్నాలు యాజ్ యూజువల్గా జరుగుతాయి కదా. అదేంటంటే కొన్ని బోర్డులు పట్టుకొచ్చాడు, ఆ బోర్డులు జెలస్, అన్నాయింగ్, సెల్ఫిష్ ఇలాంటి బోర్డులు పట్టుకొచ్చి ఆ బోర్డులు కదా అద్దాలు. సో మీకు హౌస్లో ఎవరితోటి ఇలాంటి ఫీలింగ్ ఉందో చెప్పు, ఆ అద్దంలో పెట్టమన్నప్పుడు వాళ్ళు పెట్టారు. అవంత తోపేం అనిపించలేదు, ఎందుకంటే ఇవన్నీ మన నామినేషన్స్ మళ్ళీ చూస్తూనే ఉంటాం కాబట్టి. బట్ స్టిల్ ఒక చిన్న పాయింట్లు చెప్పుకుంటే ప్రేరణ వచ్చేసి మణికంఠకి ఇచ్చింది అన్నాయింగ్ అద్దం, అండ్ సీతకి ఇచ్చింది జెలస్ అద్దం ప్రేరణ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మణికంఠ చాలామంది ఇస్తారు, కానీ విష్ణుప్రియ వచ్చేసి మణికంఠకి సెల్ఫిష్ ఇచ్చింది, నిఖిల్కి వచ్చేసి అన్నాయింగ్ ఇచ్చింది, అండ్ నబిల్ వచ్చేసి విష్ణుప్రియకి అన్నాయింగ్ ఇచ్చి యష్మికి జెలస్ ఇచ్చాడు, అండ్ యష్మి వచ్చేసి మణికంఠకి అన్నాయింగ్ ఇచ్చి ప్రేరణకి సెల్ఫిష్ ఇచ్చింది, అండ్ నిఖిల్ వచ్చేసి మణికంఠకి కన్నింగ్ ఇచ్చి అండ్ విష్ణుప్రియకి జెలస్ ఇచ్చాడు. సో నైనిక వచ్చేసి మణికంఠకి టాక్సిక్ ఇచ్చి ప్రేరణకి అన్నాయింగ్ ఇచ్చింది, అండ్ పృథ్వీ వచ్చేసి మణికంఠకి సెల్ఫిష్ ఇచ్చి సీతకి జెలస్ ఇచ్చాడు. అండ్ మణికంఠ వచ్చేసి పాపం ఎవరికి ఇవ్వ అంటాడు బిగ్ బాస్. నాగార్జున అంటాడు అదేంటి నువ్వు ఇవ్వాలి కదా టాస్క్, ఇది మళ్ళీ మర్చిపోయావా ఎందుకు అట్లా చేస్తున్నావు అనేసరికి నేను ఎవరిని వేరే జడ్జి చేయలేను సార్ అంటాడు. లేదు ఇవ్వాల్సిందే అంటే మళ్ళీ సీతకి సెల్ఫిష్ ఇచ్చి ప్రేరణకి అన్నాయింగ్ ఇచ్చింది మణికంఠ. సో నెక్స్ట్ సీత వచ్చేసి పృథ్వీకి అన్నాయింగ్ ఇచ్చి అండ్ ప్రేరణకి సీత వచ్చేసి పృథ్వీకి ప్రేరణకి ఇద్దరికి అన్నాయింగ్ ఇచ్చింది, ఎందుకంటే తన పాయింట్ వచ్చేసి ఈయన మీద ఉండే, ఎవరి మీద మన మణికంఠ మీద ఉండే, కానీ మణికంఠ కాలు చాలా అయిపోయి కాబట్టి నాగార్జున వేయొద్దు అన్నప్పుడు అట్టపోయిందనమాట. సో ఇది జరిగింది సాటర్డే ఎపిసోడ్లో, పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. మణికంఠ తిట్టడం మాత్రం, మణికంఠ తిట్టడం మీద ఆల్రెడీ మనకు సెపరేట్ వీడియో కూడా చేస్తున్నాను. సో మీరు అక్కడ చూసేసేయండి. ఆల్రెడీ నేను అంటే మణికంఠ మీద ఏం ఫీల్ అవుతాను అంటే, మణికంఠ ఎప్పుడు అటెన్షన్ సీకర్, ఎప్పుడు నా గురించే మాట్లాడాలి, నాకే సపోర్ట్గా ఉండాలి అని అందరినీ నా కోసం మాట్లాడాలంటాడు. మరి ఆయన స్టాండ్ తీసుకొచ్చినప్పుడు ఎవరి కోసం స్టాండ్ తీసుకోడు. సో మళ్ళీ అందరినీ హౌస్ మొత్తాన్ని కలిసి మీరు నన్ను కార్నర్ చేస్తున్నారు, మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అంటాడు. సో ఇక్కడ ఎవరు ఛాన్సెస్ ఇవ్వడు. ఇంకోటి అందరూ ఆయనకి ఛాన్స్ ఇచ్చి అందరు ప్రేమను పంచినా సరే మళ్ళీ స్టిల్ అదే మాట్లాడడంతో నాగార్జున గారు అదే విషయాన్ని సైడ్కి పిలిచి మరి గట్టి క్లాస్ తీసుకోండి, ఇక్కడ నుంచి అన్న ఈ ఏడుపులు తుడుచుకోవడాలు పక్కన పెట్టి ఆట ఆడు అని చెప్పిండు. అది ఇంకోటి మొన్న ఫుడ్ వచ్చింది నీకు, మెసేజ్ మాత్రం నీ వైఫ్ నుంచి వచ్చింది, ఫుడ్ మాత్రం రాహుల్ అనే అబ్బాయి నుంచి ఎవరు పంపించారని చెప్పడం జరిగింది. ఈయన మళ్ళీ అదేంటి ప్రియా నాకు దూరం అంటే ఏదో మాట్లాడుతుంది, ఆయనకే తెలియాలి ఆ ప్రియా వాళ్ళ గొడవలు. కానీ సరే అది పక్కన పెడితే ఇది ఇవాళ వీడియోస్. సో లెట్స్ సీ సండే ఎపిసోడ్ తర్వాత మనకి అంతా మండే నుంచి జరిగేదంతా యుద్ధమే, వార్ బిగిన్స్. సో లెట్స్ సీ మండే నామినేషన్స్ ఉంటే ఎలా ఉంటాయి, దాంతోపాటు టాస్క్లు కూడా గట్టిగా ఉండబోతున్నాయి, ఎందుకంటే టఫ్ ఉంటుంది. ఇక్కడ బలమైన వాళ్ళు అక్కడ బలమైన వాళ్ళు, ఇక్కడ మైండ్ సెట్ అంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు అక్కడ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక గంగవ తీసిస్తే మిగతా వాళ్ళందరూ ఒక్కసారి రంగంలో దూకే ఛాన్సెస్ గట్టిగా అనిపిస్తుంది. నాకు తెలిసి రక్తాలు వచ్చేస్తాయేమో. లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ అండ్ నెక్స్ట్ అనేది. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో, అండ్ వీడియోస్ తెలిసి లైక్ కొట్టి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మరొకటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.